ప్రముఖ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలంగాణలో విద్యార్థినులకు స్కాలర్షిప్స్ అందించింది. హైదరాబాద్ సోమాజిగూడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలబార్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రకటించింది. బాలికల విద్యకు మద్దతు తెలుపుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికలకు 16 కోట్లు కేటాయించినట్టు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో 116 కళాశాలల్లో చదువుతున్న 3,900 మంది బాలికల విద్యకు 3.14 కోట్లు ప్రకటించినట్టు వెల్లడించారు. మలబార్ గ్రూప్ ప్రారంభించినప్పటి నుండి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లాభాల్లో 5% సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా లక్ష్యాలు టార్గెట్స్ పెట్టుకొని వారు పనిచేస్తున్నందుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా మంది వాళ్ళ ప్రాఫిట్కే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు కూడా 10 కోట్లు ఉంటే 20 కోట్లు, 20 కోట్లు ఉంటే 50 కోట్లు, దాన్ని పెంచుకుంటూ పోవడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత విస్తరిస్తున్నారో అంత విస్తరించిన కొద్దీ వాళ్ళ సేవా రంగాన్ని కూడా అదే రకంగా విస్తరించారు. 5-6 రకాల చారిటీస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ మెడికల్ క్లినిక్స్ కావచ్చు, తర్వాత మ్యారేజ్ కోసం సపోర్ట్ చేయడం, ఇల్లులు కట్టుకుంటే సపోర్ట్ చేయడము, మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడము. ఈరోజు మన దగ్గర కూడా తెలంగాణలో 3,900 స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తాము.